కాంగ్రెస్ అమల పొదులో కాళేశ్వరాస్త్రం కేసీఆర్ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధం. 15 ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో దాడికి సన్నద్ధం. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు నివేదికతో కొత్త తలనొప్పి. వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే, రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్టే. ఇప్పటికే కారు దిగిపోనున్న నేతలు, అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు. భవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయంలో అస్సలు వెనక్కు తగ్గేది లేదు. క్యాబినెట్ భేటీలో మంత్రుల స్పష్టీకరణ ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో మీరు గమనించండి మిత్రమా. కాంగ్రెస్ అమలు పొదులు కాళేశ్వరాస్త్రం ఏదైతే ఉందో వర్షాకాల సమావేశాలు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క కాళేశ్వరం మీద వారు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్కు ఆశ్రమం దొరికినట్టే గట్టిగా మాట్లాడే సందర్భం ఉంటుంది. వివరణ ఇవ్వకపోతే ఏమవుద్ది, వీళ్ళు మాట్లాడేది నిజమని చెప్పి మాట్లాడే సందర్భం కనబడుతుంది. అలాగే ఏదైతే కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ను బట్టే వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒకటి గమనించండి. రెండో విషయం ఏంటంటే, నిన్న గువ్వల బాలరాజు గారు అంటే మాజీ ఎమ్మెల్యే అవుతున్నారు కేసీఆర్కు, అంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి గువ్వల బాలరాజు బీజేపీకి పోతున్నారు. ఎందుకు పోతున్నారా అని మాట్లాడిన సందర్భంలో ఒకట ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో పోయి కలిసే ఆలోచన ఉన్నది, పూర్తిగా వాళ్ళు తిరుగు ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళకన్నా ముందు నేనే పోతే అయిపోద్ది కదా అనే ఆలోచనలో ఆయన పోవడం జరుగుతూ ఉంది. మీరు గమనించండి. అంటే మీరు వచ్చే ముందర కానీ నేనే పోయి ముందు సీటు రిజర్వేషన్ చేసుకుని వస్తా ఆడికి పోయి అని చెప్పి ఆయన ముందే ఖర్చు వేసుకోవడం జరుగుతూ ఉంది బీజేపీలో. మీరు గమనించండి మిత్రం. ఇక్కడ అంటే రేపు పొద్దున ఏమైనా అరెస్టుల పర్వం జరిగితే కాపాడేదెవరు సెంట్రల్లో బీజేపీ మాత్రం. కాబట్టి బీజేపీ దగ్గర పోయి పార్టీ విలీనమా అయిందనేది కూడా ఆలోచించే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంలోనే ఇక్కడ వీళ్ళు ఈ యొక్క ప్రయోగాన్ని సిద్ధం చేసేది. అలాగే అంతర్గత సమస్యలు ఏంటి, ఇలా బీఆర్ఎస్ పార్టీలో కవితమ్మ గారు ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. వారు పార్టీకి అంటే నా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నా కూడా వారి యొక్క జాగృతిని బలోపేతం దిశగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కానీ వారు మొన్న ఏదైతే వారి మీద మాటల దాడి జరుగుతూ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకోటి జరిగినప్పుడు కూడా కానీ వారు మాకు పార్టీ నాకు సపోర్ట్ చేయలే అని చెప్పి కవితమ్మ గారు మాట్లాడిన సందర్భం గమనించవచ్చు. ఇలా కేటీఆర్ గారు వర్కింగ్ పార్టీ ఇచ్చిన తర్వాత పార్టీ అంటే కొంత వరకు వాళ్ళు అంటిముట్టినట్టుగా ఉన్నంత వరకు ఉన్నా కూడా ఇలా పార్టీ పరిస్థితి ఏందన్న సందర్భంలో కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారు చెప్పినా కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కవితమ్మ గారు ఉన్నారు అని చెప్పి ఊహించుకోలేక వీళ్ళు పోతూ ఉన్నారు. వాస్తవానికి ఏదైతే ఉందో నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో జయేశ్వర్ రెడ్డి కూడా మొన్న మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో కవితమ్మ గారు మాట్లాడుతూ ఆయన గురించి పట్టించుకునే అవసరం, నువ్వేదో చావు తప్పి కన్ను లొట్టుపోయినట్టుగా నీ యొక్క ఎమ్మెల్యే సీట్ గెలిచిన నువ్వు పెద్ద అది కాదు అని చెప్పి నాశనం చేసిన పార్టీ నల్గొండ జిల్లాలో అని చెప్పి కవితమ్మ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి మిత్రమా.